మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్టయితే కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా, మేము వాక్యం జాలించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినమ్ముగా విడిపించున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, అంశం ఏంటంటే నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎంతమంది కనిపెడుతున్నారు దేవుని కొరకు? దేవుని కొరకు కనిపెట్టుచున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు కనిపెట్టుట అనగా ఆయనను ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించి ఆయన యందు నిరీక్షణ ఉంచుట. ఆయన యందు మనము నిరీక్షణ ఉంచేవారిగా ఉండాలి. అట్టివారు తమ జీవితంలో ప్రభువు ఆజ్ఞలకు లోపడుతూ, ఆయన కట్టడలకు లోపడుతూ, ఆయన విధులకు మనం లోబడుతూ, ఆయన కట్టడల ప్రకారం మనము నడవాలి. ఆయన కొరకు కనిపెట్టేవారు వారి జీవితంలో. అవి వారికి నిర్దోషత్వమును యథార్థతను కలుగజేయును. అవి వారికి నిర్దోషత్వము యథార్థతను కలుగజేయును. బైబిల్లో అనేకులు అట్టి రీతిగా దేవుని ఆశ్రయించి తమ జీవితంలో శుద్ధులుగా జీవిస్తూ దేవుని రక్షణ కార్యములు అనేక ఆశీర్వాదములు చూడగలిగారు. ఎప్పుడు దేవుణ్ణి కనిపెట్టి, దేవుని కొరకు కనిపెట్టి ఆయన్ని ఆశ్రయించిన వారు అనేక ఆశీర్వాదాలు పొందగలిగారు. ఆయన ఆశ్రయించిన వారు అబ్రహాం, చెప్పుకోవచ్చు. అదేవిధంగా తమ జీవితంలో శుద్ధులుగా జీవిస్తూ, పరిశుద్ధులుగా వారు జీవిస్తూ దేవుని రక్షణ కార్యములు అనేక ఆశీర్వాదాలు చూడగలిగారు. అబ్రహాం చెప్పుకోవచ్చు, పౌలుని చెప్పుకోవచ్చు. వీరందరూ దేవుని కొరకు కనిపెట్టుకున్న వారే. దావీదుని చెప్పుకోవచ్చు. మరి మనము దేవుని కొరకు మనం కనిపెడుతున్నామా? కనిపెట్టుకుంటున్నామా? కనిపెట్టి జీవించే వారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉన్నామా? ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, ఉదాహరణకు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనంలో చూసినట్లయితే, ఈ మాటలు పలికిన దావీదు తన జీవితమందు ప్రభువును ఆశ్రయించాడు. తన జీవితమందు ప్రభువును ఆశ్రయించాడు. యెషయాకి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. ఈ దావీదు కడసారి వాడు కదా. మిగిలిన అన్నలందరూ సౌలు రాజు సైన్యంలో వారు సైనికులుగా చేరారు. అయితే దావీదు తన జీవితం ముందు ప్రభువును ఆశ్రయించాడు. ఈ యొక్క దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. మరి ఏనాడు కూడా తండ్రిని, వారందరినీ అక్కడ చేర్చావు, నన్ను ఇలా గొర్రెలు మేపడానికి నన్ను అప్పగించావే అని ఏనాడు కూడా తండ్రిని దావీదు ప్రశ్నించలేదండి. అది విధేయత. తండ్రి చెప్పిన విషయాన్ని, తండ్రి చెప్పిన మాటను ఆయన దావీదు పాటించాడు. ఆయన స్తుతిస్తూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉండేవాడు. ఆయన స్తుతిస్తూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉండేవాడు.
దినమునకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 7 మార్లు ప్రార్థించేవాడు. దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడు. నిజంగా చెప్పాలంటే మనము 7 మార్లు ప్రార్థిస్తున్నామని నేనైతే నాకైతే నమ్మకం లేదు. 7 మార్లు ప్రార్థించేవాడు అంటే ఎవరన్నా 7 మార్లు ప్రార్థిస్తున్నారా అంటే ఇప్పుడు దేవుడు మా హృదయంలోనే ఉంటాడండి అని అన్న వారిని నేను చూస్తాను. అది కాదు ప్రార్థన అంటే. నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఆ పరలోకపు తండ్రికి నీవు రహస్యమున్న తండ్రికి నీవు ప్రార్థించేవారిగా ఉండాలి. అది ప్రార్థన అంటే, మోకాళ్ళ ప్రార్థన. కనుక దేవునికి 7 మార్లు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒకసారి తాను మేపుతున్న గొర్రెలపై దాడి చేసిన సింహమును ఎలుగుబంటిని చంపగలిగాడు. తాను మేపుతున్న ఆ గొర్రెలపై దాడి చేసిన ఎలుగుబంటిని సింహాన్ని కూడా చంపగలిగాడు. అంత శక్తి ఎలా వచ్చింది దావీదుకి? అంత శక్తి, అంత బలము ఎలా వచ్చింది? దేవుడిచ్చిన బలం అది, దేవుడిచ్చిన శక్తి అది. మనము కూడా ఆ విధంగానే ప్రార్థించినట్లయితే దేవుడు మనకి ఇస్తాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించగలిగినట్లయితే ఆ శక్తి, బలము దేవుడి నుండి మనం పొందుకుంటాం. కనుక అతడు బాలుడిగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే యుద్ధాభ్యాసం చేసి పరాక్రమశాలిగా స్తుతి ఆరాధికుడిగా దేవుని యందు జీవిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుండే యుద్ధాభ్యాసం చేసేవాడు. ఎక్కువ యుద్ధాలు చేసినవాడు దావీదే. మరి ఆ యొక్క నేను దేవునికి మందిరంలో కడతాను అంటే దేవుడు ఏమన్నాడు? వద్దు, నేను కట్టించుకోను అన్నాడు. ఎందువల్ల అన్నాడు? అనేక యుద్ధాలు చేశాడు. అనేక యుద్ధాలు చేసి రక్తములకించిన చేతులు దావీది, రక్తములకించిన చేతులు ప్రియులారా. అందువలన నీతో నేను కట్టించుకోను, నీ కుమారునితో నేను కట్టించుకుంటాను అన్నాడు ప్రభువు. చూసారా? అంటే అనేక యుద్ధాలు చేసి ఎంతో సంపదను మరి సంపాదించగలిగాడు దావీదు. ఈ విధముగా మరొకసారి జీవం కలిగిన దేవుణ్ణి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను తిరస్కరిస్తున్న ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి ఇంకొకసారి ఎవరిని తిరస్కరిస్తున్నాడు? ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతు ఈ యొక్క ఇశ్రాయేలీయుల్ని తిరస్కరిస్తూ 40 రోజులు సవాలు విసిరాడు. వస్తారా ఎవరైనా నా మీదకి వస్తారా అని. ఆ టైంలోనే అక్కడికి వెళ్ళాడు, అన్నల దగ్గరికి వెళ్ళాడు దావీదు. వెళ్ళినప్పుడు ఆయన యొక్క మాటలు చూసి ఆయన భరించలేకపోయాడు దావీదు. కాబట్టి ఆ గొలియాతును చూసి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామములో అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎంతటి వాడండి దావీదు? ఆ యొక్క గొలియాతు ఎక్కడా, దావీదు ఎక్కడా? మరి యుద్ధానికి వెళ్ళాడు. అతని మీదకి ప్రార్థనలో స్తుతిస్తూ ఉండే దావీదు కేవలము ఒడిసెలతో రాతితోనూ అతని పైకి వెళ్ళి అతన్ని కొట్టి చంపాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 1 నుండి 51 వచనాలు చదువుకోవచ్చు మనము. కారణము దేవునిని ఆశ్రయించిన వారికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మీరు ఆశ్రయించే వారిగా ఉండండి.
మాది మాది మా బలం మాది అంతా అనేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండండి. అలాగే మరొక భక్తుడైన దానియేలు మనం చూస్తాం. దర్యావేషు రాజు యొక్క ప్రభుత్వం అందు ముఖ్యమైన ప్రధానాధికారిగా ఉన్నాడు. ఎవరు? దానియేలు. ఇంక దానియేలు 2వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు మంచి ప్రార్థనాపరుడు. దానియేలు కూడా మంచి ప్రార్థనాపరుడు. పరలోక దర్శనంలో బయలుపరచగలిగినవాడు. దినమునకు 3 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థించేవాడు. కాబట్టి అతని జీవితం అందు ఎవరునూ ఎటువంటి లోపమును కనుగొనలేకపోయారు. అతని జీవితం అందు ఎటువంటి లోపమును కనుగొనలేకపోయారు ప్రియులారా. అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపమును కనుగొనలేమనుకొనురి. అంటే అతనిలో ఎలాంటి లోపమును కనుగొనలేమనుకొనురి వాళ్ళందరూ. కాబట్టి దానియేలు కూడా మంచి ప్రార్థనాపరుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రార్థనాపరులుగా మనం జీవించే వారిగా ఉండాలి. ఈ సమయం దొరికినప్పుడు చూడండి, మనం కల్పించుకుంటే అన్ని పనులే ఉంటాయి. మనం కల్పించుకుంటే ఇంట్లో మనకు అన్ని పనులు ఉంటాయి, బయట కూడా పనులు ఉంటాయి. కానీ నీవు గనక ప్రార్థించాలని అనుకుంటే ఆ పనులను తక్కువ చేసుకొని నీవు ఆ యొక్క పరలోక తండ్రికి నీవు ప్రార్థించే వారిగా మీరు ఉన్నట్లయితే, ఆయనను మీరు ఆశ్రయించినట్లయితే, ఆయన యందు విధేయత మీరు చూపించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మీకు సకల ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. దావీదుకి దానియేలుకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? కాబట్టి ప్రియులారా, ఆయనను మనం ఏం చెప్పుకున్న అంశం, నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. అవును, ప్రభువు కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కనిపెట్టుకుంటున్నారా? కనిపెట్టుకుని జీవించే వారిగా ఉంటున్నారా? కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా దావీదు కూడా ఎంత బలాఢ్యుడో కూడా మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎలా వచ్చింది అంత బలము? దావీదుకి అంత బలం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంత బలం? దేవుని వలన, దేవుణ్ణి ఆశ్రయించడం వలన అంత బలాన్ని ఆయన పొందుకోగలిగాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆయన ఆశ్రయించినట్లయితే మనము బలము పొందుకోగలము. అనేక ఆశీర్వాదాలు కూడా మనము పొందుకోగలము. ప్రియులారా, ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించదు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా, దోషమైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో నన్ను ప్రభా, నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను అంటున్నాడు నాయన దావీదు. నన్ను ప్రభా, అవును తండ్రి, మేమందరం ప్రభా నీ కొరకు మేము కనిపెట్టుకునే వారిగా ఉండాలి నాయన ప్రభా. తండ్రి, ఈ లోక సంపదల వైపు, ఈ పనుల వైపు, ఈ లోక సంపదల వైపు తండ్రి, వీటి వైపు మేము వీటికి మేము మరి వీటి మీద మేము ఆధారపడకుండా తండ్రి నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండకు నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉండక నీ కృప చూపండి నాయన ప్రభా. నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉండ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, నిన్ను ఆశ్రయంగా కలిగిన వారు ధన్యులు అంటున్నావు నాయన ప్రభా. తండ్రి, నిన్ను ఆశ్రయించే వారిగా ఉండక నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య బ్రతమాని వినమ్గా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా
తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నన్ను ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.